హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనము ఆప్షన్ చైన్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. మనము ఆప్షన్ చైన్ ని ఎందుకు చూస్తాం? ఒక బెస్ట్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేయడానికి, అలాగే మార్కెట్ డైరెక్షన్ తో పాటు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. మనము ప్రైస్ యాక్షన్ తో పాటు ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేస్తే మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియోలో మనము ఓన్లీ బేసిక్స్ మాత్రమే తెలుసుకుందాం. పార్ట్ 2 వీడియోలో మనము అడ్వాన్స్ లెవెల్లో ఆప్షన్ చైన్ ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఆప్షన్ చైన్ ని యూజ్ చేసి మనము ఏం చేయాలో తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, ఆప్షన్ చైన్ లో మనకు ఆప్షన్ సెల్లింగ్ ఉంటుంది, ఆప్షన్ బయింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ బయింగ్ లో ఇక్కడ సిఈ బై చేయొచ్చు, పిఈ బై చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకు కావాల్సిన క్యాపిటల్ ఎంత అంటే ఇక్కడ మనకు 30,000 అనేది యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఆప్షన్ సెల్లింగ్ లో గిటంగా మనకు 1 lakh ప్లస్ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మనము ఈ ఆప్షన్ బయింగ్ లో సిఈ ఎందుకు బై చేస్తాం, పిఈ ఎందుకు బై చేస్తాం అనేది మనం తెలుసుకుందాం. ఒకవేళ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అనుకోండి, పైకి వెళ్తుంటే ఇక్కడ మనము ఈ 30,000 లోపల ఎడదామని సిఈ అనేది బై చేయొచ్చు అనమాట. అదే మార్కెట్ అనేది కిందికి వెళ్తుంది అనుకోండి, అప్పుడు మనము ఎడదామని అనేది పిఈ అనేది బై చేయొచ్చు, అదే 30,000 లోపల. ఓకేనా అండి? ఇప్పుడు మనము ఆప్షన్ సెల్లింగ్ లో చూద్దాం. ఆప్షన్ సెల్లింగ్ లో మనకు ఆపోజిట్ గా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ మనం పైకి వెళ్తుంటే సిఈ బై చేస్తాం, ఇక్కడ పైకి వెళ్తుంటే మనము పిఈ అనేది బై చేయాలి. అలాగే కిందికి వెళ్తుంటే ఇక్కడ మనము పిఈ అని బై చేసాం, ఇక్కడ పైకి వెళ్తుంటే సిఈ బై చేసాము, కిందికి వెళ్తుంటే పిఈ అనేది బై చేసాం. ఇక్కడ మనము ఆపోజిట్ గా అనేది మనం చేయాలన్నమాట. ఇక్కడ మనము పైకి వెళ్తుంటే పిఈ అనేది బై చేస్తాము, కిందికి వెళ్తుంటే మనం సిఈ అనేది బై చేస్తాము. ఓకేనా అండి? ఇదే 1 lakh లో అనమాట. 1 lakh ప్లస్ అనేది పడుతుంది మనకు ఆప్షన్ సెల్లింగ్ లో. ఇప్పుడు మనము దీనికి ఆపోజిట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే మీకు డ్రాయింగ్ చేసి చూపిస్తే మీకు బాగుంటుంది అనమాట. ఇక్కడ పి తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఆప్షన్ బయింగ్ లో మనం ఇక్కడ పి తీసుకుంటాము, ఆప్షన్ సెల్లింగ్ లో ఇక్కడ మనం సి అనేది తీసుకుంటాము. పైకి వెళ్తుంటే ఇక్కడ పి అనేది తీసుకుంటాము, ఇక్కడ సి అనేది తీసుకుంటాము. ఆప్షన్ బయింగ్ లోనేమో సి తీసుకుంటాము, ఆప్షన్ సెల్లింగ్ లోనేమో పి అనేది తీసుకుంటాం అనమాట. ఇలా మనము ట్రేడింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా అండి? ఇప్పుడు మనము ఆప్షన్ చైన్ ని ఎలా చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం అండి. సెన్సిబుల్ నేను చెప్పబోతున్నాను. ఓకే, నేను ఇప్పుడు ఆప్షన్ చైన్ ని చూడడానికి నేను సెన్సిబుల్ ని యూజ్ చేస్తున్నాను అండి. ఇక్కడ మనము సెన్సిబుల్ లో ఆప్షన్ చైన్ అనేది చూస్తున్నాము. ఇక్కడ చూడండి, కాల్ సైడ్ ఏంది, పుట్ సైడ్ అంటే ఏందో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇదంతా కాల్ సైడ్ ఏరియా అనమాట. అంటే ఇదంతా కాల్ సైడ్ మాత్రమే చూడాలి. అంటే ఒకవేళ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అనుకోండి, దీన్ని మాత్రమే చూడాలి. ఒకవేళ పుట్ సైడ్ మనము కిందికి వెళ్తుంది అనుకోండి, మార్కెట్ పుట్ సైడ్ మాత్రమే చూడాలన్నమాట. ఇక్కడ దీన్ని స్ట్రైక్ ప్రైస్ అని అంటారు, దీన్ని స్ట్రైక్ ప్రైస్ అంటారు. ఇక్కడ మనము స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మళ్ళా మనకు ఎట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అని 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకు ఇది ఇన్ ద మనీ అవుతుంది. ఎక్కడైతే మార్కెట్ ప్రెజెంట్ ట్రేడ్ అవుతుందో దాన్ని ఇన్ ద మనీ అంటారు. 54,600 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రెజెంట్, కాబట్టి దీన్ని ఇన్ ద మనీ అంటారు. దీనికి ఏ కలర్ ఉండదు అనమాట, ప్లేన్ గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓన్లీ ఇది ఒక్కటే మీకు బ్లూ గా కనిపిస్తుంది, ఇది ప్లేన్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం సిఈ సైడ్ చూస్తే ఇక్కడ ఇవన్నీ మనకు ఇన్ ద మనీ అవుతుంది. ఇది ఎట్ ద మనీ, ఇది ఇన్ ద మనీ. ఈ బాక్స్ ఎల్లో కలర్ బాక్స్ అండి, ఇదంతా ఇన్ ద మనీ ఉంటుంది. ఇంకా మంచి అర్థం కావాలంటే ఇక్కడ చూడండి, మార్కెట్ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి. స్ట్రైక్ ప్రైస్, లాట్ ప్రైజెస్ అనేవి ఇక్కడ పెరుగుతున్నాయి అనమాట. వీటిని లాట్ ప్రైజెస్ అని అంటాం. ఇక్కడ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి. ఇప్పుడు పెరిగితే ఇది ఇన్ ద మనీ అని అంటాం. అలాగే ఎప్పుడైతే ఈ లాట్ ప్రైజెస్ అనేవి తగ్గుతూ ఉంటాయో వీటిని మనము అవుట్ ఆఫ్ ద మనీ అని అంటాము. ఇక్కడ చూడండి, ఇవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ అనమాట. ఇక్కడ పైకి వెళ్తే ఇవన్నీ ఇన్ ద మనీ అనమాట. ఓకేనా అండి? దీని తర్వాత మనకు ఇది ఓఐ ల్యాక్ అని ఉంది కదండి, దీన్ని మనము ఏ స్ట్రైక్ ప్రైస్ మీద ఎంత మంది జనాలు ఉన్నారు అనేది ఓఐ ల్యాక్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఓఐ చేంజ్ పర్సంటేజ్ ఉంది కదండి, ఇది ఒక లాట్ మీద అంటే ఒక స్ట్రైక్ ప్రైస్ మీద ఎంత మంది పెరుగుతున్నారు, ఎంత మంది తగ్గుతున్నారు అనేది ఇది మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా అండి? అలాగే పుట్ సైడ్ గిటంగా మనకు అలాగే ఉంటుంది. ఇక్కడ కింది సైడ్ అనేది ఇన్ ద మనీ అనమాట. ఇదంతా ఇన్ ద మనీ. దీనిపైన మనకు ప్రైజెస్ అనేవి తగ్గుతున్నాయి కదండి, ఇదంతా మనకు అవుట్ ఆఫ్ ద మనీ అనమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఇది ఇన్ ద మనీ అని అంటాం మనం. ఓకేనా అండి? ఇప్పుడు మనము ఏదైనా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మనము స్ట్రైక్ ప్రైస్ ని ఎట్ ద మనీ కాకుండా మనము కొంచెం ఇన్ ద మనీలోకి వెళ్తే ప్రాఫిట్ అనేది తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది సిఈ సైడ్. అలాగే పి సైడ్ కి మనము ఎట్ ద మనీ కాకుండా కొంచెం కిందికి వచ్చి ఇన్ ద మనీ అనేది తీసుకుంటే మనకు ప్రాఫిట్ అనేది తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఓఐ ల్యాక్ అని ఉంటుంది, మళ్ళీ ఓఐ చేంజ్ అనేది ఉంటుంది. ఈ ఓఐ ల్యాక్ అనేది ఏ స్ట్రైక్ ప్రైస్ మీద ఎంత మంది ఉన్నారు అనేది మనకు చెప్తుంది అనమాట. అలాగే ఓఐ చేంజ్ అనేది మనకు ఏ స్ట్రైక్ ప్రైస్ మీద ఎంత మంది జనాలు వస్తున్నారు పోతున్నారు అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా అండి? ఇలా మనము ట్రేడ్ అనేది తీసుకోవాలన్నమాట. ఒకవేళ ట్రేడ్ అనేది తీసుకోవాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ నేను ఇన్ ద మనీ అనేది ఇక్కడ నేను బై చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ బై అని టైప్ చేస్తే నాకు ఒక ఎంట్రీ అనేది తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ నేను మార్కెట్ అనేది పైకి వెళ్తుంది కాబట్టి నేను సి అనేది ఇక్కడ నేను బై అనేది చేస్తాను. బై చేస్తే ఇక్కడ నాకు ఒక ఆప్షన్ అనేది అడుగుతుంది, నేను బై అనేది కొడతాను. కొట్టగానే నేను ఆల్రెడీ ఇక్కడ జీరోదా అనేది ఈ సెన్సిబుల్ తోని కనెక్ట్ అనేది చేసుకున్నానండి, కాబట్టి నాకు జీరోదా అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి డైరెక్ట్ ఇక్కడ బై కొడితే ఎంట్రీ అనేది మనకు పడుతుంది అనమాట. ఇక్కడ మనము మార్కెట్ లేదా లిమిట్ ఆర్డర్ అనేది పెట్టుకొని మనము
ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అలాగే మనము ఒకవేళ మార్కెట్ అనేది కిందకి వెళ్తుంది అనుకోండి, ఇక్కడ నేను ఎట్ ద మనీ అనేది నేను ఇక్కడ లేదా ఇన్ ద మనీ అనేది నేను ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ బై అని కొట్టాను అనుకోండి, బై అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నాకు మార్కెట్ లేదా లిమిట్ ఆర్డర్ అనేది పెట్టుకొని నేను బై అనేది చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇలా మనము సెన్సిబుల్ తోనే మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ చైన్ చూసేటప్పుడు మనము ఎప్పుడైనా సరే ఆప్షన్ సెల్లర్ గానే చూడాలన్నమాట. ఆప్షన్ సెల్లర్ గా చూస్తే మనకు డేటా అనేది బాగా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మనకు ఆప్షన్ చైన్ లో ఇక్కడ స్టార్టింగ్ లో మనకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అని ఉంటుంది. ఇక్కడ మనము నిఫ్టీ అని సెలెక్ట్ చేసుకున్నాం మనం, దాని ఎక్స్పైరీ అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీని గిరంగా ఇట్లా ఇలా ఎక్స్పైరీస్ అనేటివి మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా అండి? అలాగే ఇక్కడ ఫ్యూచర్ ప్రైస్ అనేది మనకు కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనే ప్రైస్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా అండి? ఈ ఐబిపి అనేది మనము నెక్స్ట్ క్లాస్ లో వీటి గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా అండి? ఇక్కడ మళ్ళా ఎల్టీపీ వ్యూ అని ఉంది కదండి ఇక్కడ సైడ్, ఇక్కడ మనకు దీనిలో సెట్టింగ్స్ అనేటివి ఉంటాయి అనమాట. కస్టమైజ్డ్ ఎల్టీపీ వ్యూ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అనేటివి చూపిస్తాయి. వీటన్నిటి గురించి మనము పార్ట్ 2 వీడియోలో మనము డిస్కస్ చేద్దాము. ఇవన్నీ మనకు అడ్వాన్స్ టాపిక్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ నేను ఓన్లీ ఈ డెల్టా అనేది టిక్ పెట్టుకుంటున్నాను. ఎప్పుడైతే పెట్టుకొని తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అనుకోండి, నేను ఇక్కడ 0.55 ఎబోవ్ ఉన్న డెల్టాని మాత్రమే నేను తీసుకుంటాను అనమాట. అక్కడ మనకు ప్రైస్ అనేది స్పీడ్ గా పంప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. అలాగే ఇక్కడ పిఈ సైడ్ అయితే ఇక్కడ మనం డెల్టా అనేది 0.55 కింద ఉన్న మన డెల్టాని తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది మనం పంప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనము ఒకవేళ ఏదైనా ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాం అనుకోండి, స్పీడ్ గా ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా అండి? ఆప్షన్ చైన్ లో మనము ఇలా ట్రేడ్ అనేది చేయాలి. ఇది ఓన్లీ బేసిక్స్ అండి. ఈ బేసిక్స్ అనేవి క్లియర్ చేసుకున్న తర్వాత మీకు అడ్వాన్స్ టాపిక్స్ అనేవి దీంట్లో నేను చెప్తాను. ఓకేనా అండి? ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ ద్వారా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వీరా.